చేసుకుని యాక్ట్ చేసి కొన్ని క్రాఫ్ట్స్ని హ్యాండిల్ చేసి అక్కడ షూట్ చేసి మళ్ళీ ఇక్కడికి తీసుకొచ్చి ఇంత చేయడం అనేది అది ప్రాక్టికల్ ఇంపాసిబుల్. అంటిల్ అండ్ అన్లెస్ మీరు అంబానీ గారు కొడుకన్నా అయి ఉండాలి లేదా సంథింగ్ ఇంకేదన్నా అయి ఉండాలి, మీకు మీ వెనక పెద్ద ఇండస్ట్రీ బ్యాక్గ్రౌండ్ ఉండి సంథింగ్ ఏదో ఉండాలి. బట్ మీకు ఎంత కూడా అనిపించలేదు ఆ థాట్ వచ్చినప్పుడు ఇంపాసిబుల్, ఇది ప్రాక్టికల్గా ఆలోచించుకుంటే ఇంపాసిబుల్, బికాజ్ మీరు సైన్స్ ఎక్కువ నమ్ముతారు. మరి సైంటిఫికల్గా ఆలోచిస్తే ఇది ఇంపాసిబుల్ ఏమో ప్రాక్టికల్ అనిపించట్లేదా? అంటే ఫస్ట్ మనం ఏ ఐడియా ఎప్పుడు ఎవరు అనుకున్నా కూడా ఏదైనా విజన్ అనుకున్నప్పుడు డ్రీమ్ ఉన్నప్పుడు చిరంజీవి గారిని నేను డ్రీమ్లో చూసుకొని నేను చిరంజీవి గారిలాగా అవ్వాలనుకున్నాను. ఇంపాసిబుల్ ఆ టైంలో ఇట్స్ ఇంపాసిబుల్ ఫర్ మీ. ఈవెన్ నౌ ఇట్ ఫీల్స్ ఇంపాసిబుల్ బికాస్ హీ రీచ్ సమ్ లెవెల్ వేర్ వీ కాంట్ ఈవెన్ ఇమాజిన్ ఇఫ్ వీఆర్ ఏబుల్ టు పర్సీవ్ ఆర్ నాట్. సో ఎప్పుడు ఆ విజన్ ఎండ్ గోల్ ఎప్పుడు మనకి అలాగుండాలి, అలా ఉంటేనే మనకు మంచిది. ఎందుకంటే అది ఈజీగా ఉంది అనుకోండి, యూ విల్ నాట్ ఫీల్ సాటిస్ఫైడ్. సో ఇప్పుడు అది అలాంటి టఫ్ అండ్ ఛాలెంజ్ తీసుకున్నప్పుడు మనకి లెర్నింగ్ స్కోప్ ఉంటుంది. సో అలాగేంటంటే నేను ఐ ఫెల్ట్ ఇట్స్ టఫ్, బట్ నాకు వచ్చి సర్టన్ థింగ్స్ ఐ ఫెల్ట్ లైక్ లిటిల్ కాన్ఫిడెంట్ బికాజ్ అప్పుడు ఓటీటీ కూడా మార్కెట్ బాగుండింది, కొత్త వాళ్ళ కంటెంట్ అయినా పర్లేదు, దే ఆర్ హోస్టింగ్ ఇట్. సో ఇలాంటివన్నీ ఉండడం వల్ల ఐ ఫెల్ట్ లిటిల్ కాన్ఫిడెంట్, ఓకే నేను మంచి కంటెంట్ ఫోకస్ వచ్చి మంచి కంటెంట్ చేద్దాం, దానిలో కమర్షియల్ ఎలిమెంట్ ఉందా లేదా ఇవన్నీ పక్కన పెట్టి మనం ప్రొజెక్ట్ చేసుకోవడానికి ఒక మూవీ చేద్దాం. అలా చేసిందే ఈ మూవీ. సో ఇది చేసిన తర్వాత ఇది చూసి మనం వేరే ప్రాజెక్ట్ రావాలి, లేకపోతే మనం వేరే వాళ్ళకి వెళ్ళి చెప్పేటప్పుడు వాళ్ళు మనం నమ్మి రావాలి. సో ఇది 2 ఎలిమెంట్స్ మనం అనుకున్నది. సో అక్కడ ఎప్పుడైతే నా మీద ముందు నేను చాలా మంది మీద ఇన్వెస్ట్ చేశాను, డబ్బులు, మనీ, అన్నిటికన్నా ఫార్మోస్ట్ అంటే టైం వేస్ట్ చేసి దానిలో హెయిర్ ఫాల్, దానిలో స్ట్రెస్ ఇవన్నీ అయ్యింది. ఇదేదో నేనే పడచ్చు కదా, నా మీద నాకు తెలుసు నేను ఎక్కడ ఇది చేయను, నా మీద నాకు కాన్ఫిడెన్స్ ఏంటంటే ఎంత కష్టమైనా ఐ విల్ గో గెట్ ఇట్, నేను అనుకుంటే చేస్తాను. సో సరే మన దాని మీద చేద్దామని చెప్పి అలా వచ్చింది. దాని తర్వాత స్లోలీ నాకు నా మీద నమ్మకం ఉండడం వల్ల అలా కొంచెం ముందుకైంది. ముందుకు వచ్చేటప్పుడు నాకు ప్రోగ్రెస్ చూసేటప్పుడు ఓకే ప్రోగ్రెస్లో ఇలాంటి మూవీ ఒకటి మనం తెలుగు వాళ్ళకి ఇస్తే బాగుంటుందని చెప్పి అనుకొని తీసింది. నౌ ఐఎమ్ లైక్ లిటిల్ కాన్ఫిడెంట్. ఓకే ట్రైలర్ టీజర్ చూసిన తర్వాత చాలామంది దే ఆర్ లైక్ అరే ఏంటిది చాలా డిఫరెంట్ ఉంది, అసలు కొత్త వాళ్ళు చేసినట్టు లేదని అంటే ఇట్స్ అ రియలీ గుడ్ కాంప్లిమెంట్.